ఇస్రో ప్రయోగం విఫలమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 18 నిమిషాల తర్వాత ప్రయోగం సక్సెస్ అవ్వాలి. కానీ మూడో దశ చివర్లో శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయాయి. ప్రయోగంలో అంతరాయం ఏర్పడిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. సమస్యపై సాంకేతికంగా విశ్లేషించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఏడాది తొలి ప్రయోగమే నెగిటివ్ కావడంతో ఇస్రో వర్గాల్లో నిరాశ ఎదురైంది. VC-62 clearing the umbilical cord, a majestic liftoff. PSL VC-62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर इस मिशन को पूरा करने के लिए. Today we had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates. And subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా 547 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన సైబర్ క్రైమ్ ముఠా గుట్టును ఖమ్మం జిల్లా పోలీసులు రట్టు చేశారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ముఠా పట్టుబడినట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపారు. మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో నిందితులు మోసగించినట్టు పోలీసులను గుర్తించారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతలేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవులతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసినట్టు సిపి తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని పోట్రు కళ్యాణ్, ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరితో పాటు మోరంపూడి చెన్నకేశవులు తనను నమ్మించి మోసం చేశారని గత ఏడాది డిసెంబర్ 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 బ్యాంకులలో ఖాతా తెరిపించి అకౌంట్లకు సంబంధించిన వివరాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా కోట్లలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని పోలీసుల దృష్టికి తెచ్చాడు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు 547 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. సత్తుపల్లి, వేంసూర్, లింగపాలెం, సదాశివుడుపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన మరో 6 పేరిట ఖాతాలు తెరిచి వారికి 5,000, కరెంట్ అకౌంట్ అయితే 10,000 ఇచ్చి ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అనంతరం ఆ ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించుకున్నారని సిపి వివరించారు. నేరస్తుల బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వందల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందాయని తెలిపారు. విజయవాడ దుర్గగుడి పాల ఘటనపై ఆలయ ఈవో సీనా నాయక్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది. అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ దుర్గగుడి పాల ఘటనపై ఆలయ ఈవో షీనా నాయక్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది. అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాళేశ్వరంపై తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందని, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అభ్యంతరాలు ఉండకూడదని తెలిపారు. పోలవరం పూర్తయితే ఏపీకి ఏ రాష్ట్రం పోటీనే ఉండదని తేల్చి చెప్పారు. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు తామే నీళ్లు ఇవ్వగలమని అన్నారు. 2027 జూన్ పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. గ్రావిటీ అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్ కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈ రోజు నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు గాని అందరికి గాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈ రోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్ కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరం అయితే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. పోలవరం టు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను, సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చవటపాలెంలో 5 ఏళ్ల చిన్నారి ఆరు బయట వెలగా సదాశివం అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేసింది. దీంతో స్పందించిన స్థానికులు సదాశివంకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చెవటపాలెంలో 5 ఏళ్ల చిన్నారి ఆరు బయటకు వెళ్లగా సదాశివం అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేసింది. దీంతో స్పందించిన స్థానికులు సదాశివంకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, ఆ ఉప్పు నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్దమైన హక్కు ఆంధ్రప్రదేశ్ కి ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకంలో సాంకేతిక ఉపయోగించామని తెలిపారు. అలాగే 100 రోజుల పనిదినాలు 125కి పెంచామని చెప్పారు. నీరుగార్చడం కాదని పథకాన్ని మరింత పటిష్టం చేశామని చెప్పుకొచ్చారు. పేరు మార్పు అనేది పెద్ద ఇష్యూనే కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉపాధి కూలీలకు గతంలో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి మరి చట్టం ఉండేది. ఈరోజు 100 రోజులకు అదనంగా మరొక 25 రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పథకానికి ఉన్నటువంటి నిధులకు అదనంగా 1,00,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో ఐమాక్స్ పరిధిలోని జీఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలో సుమారు 600 మంది మహిళలు పాల్గొన్నారు. పండుగ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు వేసిన రంగవల్లులు చూపరులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మొదటి బహుమతిగా 51,000, రెండవ, మూడవ బహుమతులుగా 21,000 ఇవ్వనున్నట్లు దానం తెలిపారు. కార్యకర్త సోదరులు నాయకులందరూ కూడా ఇంటికి రావాల్సిన డైనమిక్ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేసే విధంగా సైడ్ యశస్సు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ పెద్దలు దానం నాగేంద్ర గారు సత్కారం చేయడం సంతోషంగా ఉంది. మీరు సంక్రమణ నాడు దాతృత్వం వారి సోదరుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తెలంగాణ వాళ్ళు రాని వాళ్ళు ఒక ధర్మ కార్యక్రమంలో పాల్గొని అనుభూతి రాని వాళ్ళు కించపరిచాల్సి పక్కన పెట్టి మీ మనసులో ఉన్నటువంటి భగవంతుడు ముగ్గులో కూడా ప్యాషన్ ముగ్గు కాకుండా భగవత్ కుమార్ యాదవ్ గారిని పెద్దలు గౌరవనీయులు మా మనసులో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయాపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు కోనసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈతల పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆత్రేయపురం ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయాపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు కోనసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈత పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయాపురం ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆదివాసీ వన జాతర జన జాతరగా మారింది. ప్రతి 2 నెలలకొకసారి కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతా మూర్తులను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని బెల్లంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం మహాజాతర మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు దేశం నలుమూలల నుండి మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం గద్దెల నుండి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీతో అయితే నిండిపోయింది. మొత్తం కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇటు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చామండి. సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి వచ్చాము. మేము చాలా ప్రసిద్ధి గల దేవత, మనం కోరుకున్నదాన్ని కోరుకుంటది. నేను పిల్లలందరికీ బంగారం ప్రసిద్ధిద్దామనేసి వచ్చాను. 130 కిలోల బంగారం దేవుడికి ఇచ్చాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. సమ్మక్క దగ్గర సమర్పించాము. 130 కిలోల బంగారం సమర్పించామండి. చాలా మహిమగల దేవత, చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఇక్కడికి వస్తే. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయండి, అంతా బాగున్నాయి. అంతా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ట్రావెలింగ్ అంతా బాగా చేశారు. ప్రాబ్లం ఏం లేదండి. ఇది భక్తులైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క లక్షలాది భక్తులు ముందస్తుగానే వస్తున్నప్పటికీ ఇంకో పక్క ఇటు మేడారం గద్దెల ప్రాంగణాన్ని కానీ ఇటు మేడారం పరిసరాల అన్ని కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా అయితే ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, మేడారం ప్రాంగణం మొత్తం కూడా ఇటు భారీ భక్తులు రాకడంతో ఇటు మొత్తం వాహనాలు అన్ని కూడా రావడంతో మొత్తం ఆ మేడారం ప్రాంగణం మొత్తం జన జాతరని అయితే తలపిస్తుంది. ఆ భక్తులైతే భారీగా వస్తూ ఆ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో ఉంది. ఆ భక్తుల తాకిడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చినామండి. ఇక్కడైతే మంచి ఏర్పాటు చేశారు. మంచి ప్రశాంతంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. పోలీసులు అయితే మంచి వాళ్ళ రూట్లు వాళ్ళకు తెంపేసి ప్రజలతో మమేకమైన ప్రజలకు మంచి దారి చూపించి వాళ్ళకు సహకరిస్తున్నారు. ఎట్లా వచ్చారు నిర్మల్ నుంచి? నిర్మల్ నుండి మేము కారులో వచ్చినామండి. మార్నింగ్ వెళ్ళినాం. మార్నింగ్ 4 గంటలకు వచ్చినాం. 4 నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడికి చేరుకున్నాం. అంటే ఈ రోజే వేలాది వాహనాలు కూడా వచ్చినాయి, ప్రైవేట్ వాహనాలు. ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ఈ రోజు. అవును, వాహనాలు బాగానే వచ్చినాయి. కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది బాగా వచ్చింది. మేము కూడా 3 కిలోమీటర్ల వెహికల్ దూరం పెట్టేసి నడుచుకుంటా 3-4 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చినాం మేము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాగుందండి. ఇక్కడ ఎందుకంటే చూసేసరికి ఎక్కడ కూడా పబ్లిక్ జామ్ కాకుండా మరి అన్ని సహకారం బాగున్నాయి. ఇక్కడ భక్తులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే
మహాజాతర సమయంలో కుటుంబ సమేతంగా వారు రావడానికి కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ భక్తులు భారీగా వస్తున్నప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పోలీసులతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం పరుచుకుండటంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. అందులో గోదావరి జిల్లాలో ఆ కలే వేరండి. ఆ గొప్పతనం మాటలో చెప్పేది కాదంటే నమ్మండి. గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందాలు, రంగవల్లులు, పతంగులు, గొబ్బెమ్మలు, కొత్త కొత్త సినిమాలు, కొత్త డ్రెస్సులు, కళ్లద్దాలు, అబ్బబ్బా ఒకటి కాదండి. ఏడాది పొడవునా పడిన కష్టాలన్నీ ఒక్క 3 రోజులు మర్చిపోయి ఇంటిల్లపాది మనస్ఫూర్తిగా హాయిగా కలిసిమెలిసి నవ్వుకునే సమయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా సంక్రాంతి అని చెప్పాలి. వీటన్నింటిలో ఒక ప్రత్యేకత ఉందండోయ్, అదేనండి సంక్రాంతి పిండి వంటలు. అందున గోదావరిల రుచులు వేరే లెవెల్. మరి ఆ పిండి వంటలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్, దేనికదే సెపరేట్. చెబుతుంటూనే నోరూరిపోతుంది. ఈ పిండి వంటలను ఒక్కొక్కటిగా చెప్పుకునే ముందు ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని పిండి వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజాలు, కాకినాడ కోటయ్య కాజాలు, కండ్రిగా పాలకోవా, నగరం గరాజీలు, నార్కెడ్మిల్లి పచ్చలు. ఇలా ఒకటి కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిండి వంట ప్రసిద్ధి. వీటితో పాటు సంప్రదాయ పిండి వంటలకు కొదవే లేదు. సునుండలు, అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, బొబ్బట్లు, గవ్వలు, చంద్రకలలు, కొబ్బరి బూరెలు, కర్ర కజ్జాలు, ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్స్ అయితే హాట్ గా చెప్పాలంటే జంతికలు, చకినాలు, చెగోడీలు, కారపూస, కారపు బూందీ, మురుకులు, కారపు చక్రాలు, ఇలా ఎన్నెన్నో వెరైటీలున్నాయి. ఈ పిండి వంటల గొప్పతనం ఏంటంటే ఇవి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఆనందానికి ఆనందం. ఎందుకంటే వీటిని స్వచ్ఛమైన బియ్యపు పిండి, శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు ఇలా కల్తీ లేనివన్నీ జోడించి వేడివేడి నూనెలో వేయించి స్వీట్ గా హాట్ గా వడ్డిస్తారు. నిజానికి శీతాకాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏడాది పొడవునా కావలసినంత శక్తినిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో రకరకాల పోషకాలతో పిండి వంటలు తయారు చేస్తారు. ఇవన్నీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు అవసరమైన వేడినిస్తాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోదావరి జిల్లా ప్రజలు నమ్ముతారు. కలగంపూడి స్వగృహ స్వీట్లు 20 సంవత్సరాలు చేస్తున్నారండి శాంతకుమారి గారు. 20 సంవత్సరాల నుండి చాలా మందికి ఉపాధి హామీ కల్పిస్తున్నారండి. ఇక్కడే అన్ని టిఫిన్లు, టీలు, భోజనాలు అన్ని ఇక్కడే పెడతారండి. అందరికీ ఎవరిని ఏమి అనరండి. ఇంట్లో మనుషులా చూస్తారో, ఏ తప్పు జరిగినా, ఏ పాకాలు ఏమి ఆడిపోయినా ఆవిడే ఇంకేమి అనరండి. అన్ని బాగుంటాయండి. మొత్తం విదేశాలకు కూడా వెళ్తాయండి. మేము చేసిన అన్ని రకాల నుండి మొత్తం శుభకార్యాలకి ఏంటి, ఫంక్షన్కి ఏంటి అన్ని చేస్తారండి. మా అమ్మగారు సంక్రాంతి సీజన్ అరిసెలు, పాకుండలు చేస్తారండి. చోట్ల అయితే బ్రాహ్మస్ అండి, పాలబంతులు, పాలకోబిల్లలు, అన్ని బెల్లపు మిఠాయి, మురిపీలు, కాజాలు అన్ని చేస్తారండి. పంచదార మిఠాయి, బెల్లం మిఠాయిలు అన్ని చేస్తారండి. అన్ని రకాలు చేస్తారండి. డైలీ చేస్తారండి. ప్రతిరోజు ఏ రోజు కాకుండా ఏ రోజు సెలవు ఉండదండి. మాది యలమంచిల మండలం కలగంపూడి అనే గ్రామం. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి పిండి వంటలు తయారు చేయడం జరుగుతుంది. అలా ప్రతిరోజు కూడా ఆర్డర్ల పైన మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి టైంలో అయితే మొత్తం చాలా ఆర్డర్లు అయ్యి చేస్తాం. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, గజ్జికాయలు, గవ్వలు, మిచ్చిరి, ఆకుపొడి ఇలా అనేక రకాల స్వీట్లు తయారు చేయడం జరుగుతుంది. సంక్రాంతి టైం అనే కాకుండా మామూలుగా ఇంకే ప్రతిరోజు కూడా వివాహాది శుభకార్యాలకు, పెళ్లిళ్ళకు, సూడిసార్లకు కూడా డైలీ ఇంకా సప్లై చేయడం అవుతుంది. వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. స్వీట్ షాప్ పేరు వచ్చి వినాయక స్వగృహ స్వీట్స్. ఈ స్వీట్ షాప్ లో ఎస్పెషల్లీ
పూతరేకులు అనేవి చాలా ఫేమస్ అండి. అది వినాయక స్వీట్ షాప్ అండి, కలగంపూడి. ఇక్కడ స్వీట్స్ అన్ని బాగుంటాయండి. సంక్రాంతి వచ్చినడికి చాలా మంది, ఒక 20 మంది బాగా చేస్తారని పని. ఆవిడైతే చాలా బాగా చూస్తారండి మమ్మల్ని. ఇంట్లో సొంత మనుషులా చూస్తారండి. పిండి వంటలు కూడా చాలా బాగుంటాయండి. ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తాయండి. పచ్చళ్ళు, పిండి వంటలు, సారీ అన్ని బాగుంటాయండి. సూడి సార్లు, పెళ్లి సార్లు,